ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు కదా. అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే మనకి అవర్స్ సరిపోవు. ఇంత గొప్ప నాయకులు వాళ్ళు. వాళ్ళు గర్వపడుతున్నారు. ఇలాంటి ఇద్దరు నాయకులు మా పార్టీలో ఉన్నందుకు మాకెంతో గర్వంగా ఉందని చెప్పుకుంటున్నారు. ప్రజలు మాత్రం చీ కొడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పడంతోనే. చీ చీ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి ప్రజలకి తెలిసిపోయి అసలు మళ్ళీ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. హైకోర్టులో మాత్రం స్టేలు తెచ్చుకొని కంటిన్యూ అవుతా ఉన్నారు. కొడాలి నాని గారు ఓడిపోయిన తర్వాత ఒక్కసారి అనుకుంటా వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. అదే ఈ గెలుచుంటే మాత్రం వైసీపీ గవర్నమెంట్ గెలుచుంటే ఇక ఆయన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా నిద్రపోయేవాడు. బాబు జగన్మోహన్ రెడ్డి గారిని బుజ్జగించేవాళ్ళు లేడి వాళ్ళ అలాంటి మాటలతో. మరి వాళ్ళ అవినీతి కళ్ళకు కట్టినట్టు ప్రజలు చెప్పారు. ఇందులో ఇక్కడ ఈ కాలువలో టిప్పర్లు పెట్టి దోచేశాడు. ఏది మన కృష్ణా నదికి వచ్చేటువంటి పోలవరం కాలువలు మొత్తం మట్టి, అది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్ సంబంధించిన కాలువ. ఇతను మట్టి దోచేశారు. 100 కోట్లు విలువైనటువంటి మట్టి. దానికి పెనాల్టీ 1000 కోట్లు వేస్తామని చెప్పి విజిలెన్స్ అధికారులు చెప్పారు. ప్రభుత్వ మట్టిని అంటే ఇప్పుడు ఏంటి 1100 కోట్ల 100 కోట్లు అసలు 1000 కోట్లు పేపర్లో చదివా. ఓకే, నేను ఇప్పుడు కనకారావు చెప్పిన పేపర్లోనే చదివాను నిన్న, ఇవాళ కాదు. అంటే ఎంతెంత అవినీతి చేశారో, ఎంత మేటలు అవినీతి చేశారో ప్రజలకు తెలిసింది. ఇప్పుడు కనకారావు చెప్తా ఉన్నాడు, జగ్గపేటలో లారీలు పోతున్నాయి, అక్కడేదో. మీరు పట్టుకోండి, మీకు పార్టీ ఉంది కదా, మీరు పార్టీ ప్రభుత్వానికి అప్పచెప్పండి, కేసులు పెట్టండి, ఫోటోలు తీయండి, సాక్షి పేపర్లో వేయండి, ఏ లారీ ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళింది అనేది చేయండి. ఊరికనే కూర్చొని మాట్లాడటం కాదు, ఎవిడెన్స్తో తెలియజేయండి. ఇదిగో మేము ఇచ్చాం, చర్యలు తీసుకోలేదు అని అప్పుడు చెప్పండి. శభాష్. మీ పేపర్ రాసిన ఎందుకు చెబుతుంది? మీ పేపర్ రాసింది అదే మా పేపర్ రాసింది. మీరు టీవీలో కూర్చొని మాట్లాడటం కాదు, ఆ ఫోటోలు తీసి రఫీ గారు పెట్టండి. రఫీ గారు ఓకే, రఫీ గారు ఒక్క విషయం, మేము పెడితే మీరెందుకంట? ఓకే ఒక్క నిమిషం కనకరావు గారు, రఫీ గారు రఫీ గారు ఏంటి కాదండి, ఆయన మీ పేపర్ అంటున్నారు, మీరు మా పేపర్ అంటున్నారు. ఏంటి తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా ఏమైనా పేపర్ ఉందా? మాకైతే పేపర్ లేదు. మాకున్నది ఒకటే పేపర్, చైతన్య రథం అని చెప్పి ఈ పేపర్ ఉంది. ఈ పేపర్ లో ఈ విషయాలు ఏమీ రాలేదు. ఓకే, ఆంధ్రజ్యోతి, ఈనాడు మా పేపర్లు కావు, స్వతంత్రంగా వాళ్ళు నడుపుకుంటున్నటువంటి పేపర్లు అయ్యి. కాబట్టి ఆయన అనుకుంటాడు నా పేపర్లో చాలా బాగా రాస్తున్నాను, నా పేపర్ సాక్షిలో అసలు ఎటువంటి అబద్ధాలు రాయను, నా పేపర్. సరే ఇప్పుడు ఏంటి కాదండి, వీళ్ళ మీద కేసులు పెట్టారు, చాలా మంది మీద పెడుతున్నారు, కానీ ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? అరెస్టులు ఇప్పుడు వచ్చి జరగలేదు. ఇదిగో ఒక నిమిషం కనకరావు గారు ఇస్తాను, మీరు ముగ్గురే ఉన్నారు కదా మాట్లాడేది, కానీ ఇది ఇంటరప్ట్ చేస్తే అర్థం కాదు. ఒకటండి, రఫీ గారు చాలా మంది మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు, చాలా మంది తప్పులు చేస్తున్నారంటున్నారు. ఎవరిని అరెస్టులు చేయరు, దాని ఆధారాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఒక క్లారిటీ లేదు, ఏదో అలాగా ప్రచారం తప్ప ఏముంది? వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా? లేకపోతే ఇంతకుముందు చంద్రశేఖర్ గారు అన్నారు, ద్వారపూడి చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కాకినాడ వెళ్ళారు, అంతా దోచేశారన్నారు, ఏదో రైస్ రెడ్డి అన్నారు, అదన్నారు ఇదన్నారు, అది ఏమీ లేదు. సో ఏం జరుగుతుంది? ఇవన్నీ అభూత కల్పనలా, లేకపోతే అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళు తప్పు చేయలేదా? ఏదో ఒకటి ప్రజలకు తెలియాలి కదా. మొన్నటి వరకు విజయపాల్ని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేసే దమ్ము లేదు, అది లేదు ఇది లేదు. నిన్న రాత్రి అరెస్ట్ చేశారుగా విజయపాల్ని, 14 రోజులు రిమాండ్కి వెళ్ళాడుగా. వీళ్ళు కూడా వెళ్తారు, వెయిట్ చేయండి సార్. మీకు అన్ని ఒకసారి చేస్తే మీ 99లో చర్చ పడుతున్నారు.
దళితులే కనపడుతున్నారు మీకు. మీకు సరిపోద్దా? రేపు నా కొడాలని అరెస్ట్ చేస్తారు, ఒక రోజు పెట్టుకుంటారు గారి చర్చ. మీరు మేము వస్తాం, కూడా ఆయన వస్తాడు, కొడాలని అక్కడ అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్పి చెప్తాడు మన కొమ్మూరు కనకారావు. మామూలే కదా ఆ పాట, ఆ పాట మామూలే కదా. సో వంశీని ఓకే, స్ట్రైట్ పాయింట్ అండి. వంశీని కొడాలని ఎప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది? వంశీ హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు సార్. మీరు కోర్టుకు చెప్పండి స్టే వెకేట్ చేయమని. కోర్టు స్టే వెకేట్ అవడంతోనే అరెస్ట్ చేస్తాం. ఒక రోజు మీరు చర్చ పెడతారు దాని మీద. కొమ్మూరు కనకారావు వచ్చి వంశీ చాలా మంచివాడు, అలాంటి గొప్ప నాయకుడిని అరెస్ట్ కొడాలి పరిస్థితి, కొడాలి గారు కూడా స్టే తెచ్చుకున్నారా? కొడాలి గారు కూడా కోర్టుకు వెళ్ళాడుగా. సో ఇదిలా హైదరాబాద్ లో దాక్కున్నారా? ఇప్పుడు వర్మ గారు ఉన్నాడు. ఆ వర్మ ఇవాళ రేపు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వెంటనే కొమ్మూరు కనకారావు వచ్చి వర్మ లాంటి మహాదర్శకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఆయన్ని పట్టుకొని వచ్చారు, ఆయన తీసుకొచ్చిన దాని మీద. ఓకే 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 నాగేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్. వర్మ గారు, మీ పేరు మర్చిపోయి, మీ పేరు ఓకే ఓకే రఫీ గారు మీకు నమస్కారం. ఓకే, చాలా బాగా తెలుసు మీ పేరు, వెంటనే రాలేదు, ఏమనుకోవద్దు. ఆయన ఏమనుకోరు కానీ సార్ మీది ఏంటి, మీది సిగ్నల్ బ్రేక్ అవుతున్నట్టున్నది. ఒకసారి పీసీఆర్ ఆయన మీది కాదు రఫీ గారిది బ్రేక్ అవుతున్నది. ఆయన సిగ్నల్లో ఉన్నారో లేకపోతే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నదో పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. నేను అంతలో నాగేంద్ర గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. నాగేంద్ర గారు, ఓకే ఓకే నాగేంద్ర గారు